ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు? ఆప్షన్ 1 జనవరి 26, 2 అక్టోబర్ 24, 3 ఫిబ్రవరి 24, 4 మార్చి 24. కరెక్ట్ ఆన్సర్ ఈస్ అక్టోబర్ 24. జ్ఞానపీఠ అవార్డు పొందిన మొదటి మహిళ ఎవరు? 1 సత్యావతి, 2 ఆశాపూర్ణాదేవి, 3 అమృతా ప్రీతం, 4 కృష్ణ శోభతి. ఆన్సర్ ఈస్ ఆశాపూర్ణాదేవి. ఈ క్రింది వాటిలో బ్రిక్స్ కూటమిలో సభ్యత్వం గాని దేశం ఏది? 1 పాకిస్తాన్, 2 రష్యా, 3 భారత్, 4 చైనా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ పాకిస్తాన్. సన్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? 1 జైపూర్, 2 జోధపూర్, 3 ఢిల్లీ, 4 పూణే. కరెక్ట్ ఆన్సర్ ఈస్ జోధపూర్. మొదటి మహిళా మంత్రి ఎవరు? 1 ఇందిరాగాంధీ, 2 విజయలక్ష్మి పండిత్, 3 సుష్మా స్వరాజ్, 4 కాంచనా చౌదరి. ఆన్సర్ ఈస్ విజయలక్ష్మి పండిత్. బికారి హటావో అనే నినాదాన్ని చేసిన వ్యక్తి ఎవరు? 1 ఇందిరాగాంధీ, 2 మహాత్మా గాంధీ, 3 రాజీవ్ గాంధీ, 4 నెహ్రూ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ రాజీవ్ గాంధీ. భారతదేశంలో ప్రస్తుత కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని? ఆప్షన్ 1 6, 2 8, 3 7, 4 9. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ఈ క్రింది వాటిలో నాణ్యమైన ఇనుము ఏది? 1 మ్యాగ్నెటైట్, 2 లియోవైట్, 3 హెమటైట్, 4 సెడారైట్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ మ్యాగ్నెటైట్. మన దేశంలో వజ్రాల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన గనులు ఏవి? 1 కేత్రి గనులు, 2 జామ్నగర్, 3 మెట్టూరు గనులు, 4 పన్నా గనులు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ పన్నా గనులు. భారతదేశంలో మొదటి భారజల కర్మాగారం అయిన నంగల్ను ఎప్పుడు స్థాపించారు? 1 1953, 2 1989, 3 1962, 4 1950. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1962. ప్రస్తుతం భారతదేశంలో అమలులో ఉన్న ప్రాథమిక విధులు ఎన్ని? 1 11, 2 10, 3 9, 4 12. ఆన్సర్ ఈస్ 11 ప్రాథమిక విధులు. భారతదేశంలో ప్రభుత్వ రంగంలో అతిపెద్ద ఇనుము ఉక్కు కర్మాగారం ఏది? 1 కుల్టీ కర్మాగారం, 2 సేలం కర్మాగారం, 3 టాటా కర్మాగారం, 4 బొకారో కర్మాగారం. ఆన్సర్ ఈస్ బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం. ఆస్తి హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు? 1 32వ రాజ్యాంగ సవరణ, 2 44వ సవరణ, 3 42వ సవరణ, 4 46వ సవరణ. ఆన్సర్ ఈస్ 32వ రాజ్యాంగ సవరణ. సుప్రీంకోర్టుకి రిట్లు జారీ చేసే ఆర్టికల్ ఏది? 1 32వ ఆర్టికల్, 2 226వ ఆర్టికల్, 3 22వ ఆర్టికల్, 4 24వ ఆర్టికల్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 32వ ఆర్టికల్. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1 1957, 2 1958, 3 1975, 4 1969. ఆన్సర్ ఈస్ 1957.
సింధు నాగరికతకు సంబంధించిన కాలిబంగన్ నగరం ఏ నది తీరాన ఉంది? 1 రావి నది, 2 సట్లెజ్ నది, 3 సింధు నది, 4 గగ్గర్ నది. ఆన్సర్ ఈస్ గగ్గర్ నది. ఈ క్రింది వారిలో జైన మత స్థాపకుడు ఎవరు? 1 వృషభనాథుడు, 2 పార్శ్వనాథుడు, 3 అరిష్టనేమి, 4 అజితనాథుడు. ఆన్సర్ ఈస్ వృషభనాథుడు. మొత్తం బౌద్ధ మత సమావేశాలు ఎన్ని జరిగాయి? 1 4, 2 6, 3 5, 4 8. ఆన్సర్ ఈస్ 4 బౌద్ధ సంగీతులు జరిగాయి. నలంద విశ్వవిద్యాలయంను స్థాపించింది ఎవరు? 1 ఘటోత్కచుడు, 2 రెండవ చంద్రగుప్తుడు, 3 ఒకటవ చంద్రగుప్తుడు, 4 ఒకటవ కుమారగుప్తుడు. ఆన్సర్ ఈస్ ఒకటవ కుమారగుప్తుడు. కుతుబుద్దీన్ ఐబాక్ ఏ వంశ స్థాపకుడు? 1 బానిస వంశం, 2 తుగ్లక్ వంశం, 3 ఖిల్జీ వంశం, 4 సయ్యద్ వంశం. ఆన్సర్ ఈస్ బానిస వంశం. అని బెసెంట్ అధ్యక్షత వహించిన జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? 1 ముంబై, 2 మీరట్, 3 కోలకత్తా, 4 లక్నో. ఆన్సర్ ఈస్ కోలకత్తా. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? 1 లార్డ్ వెల్లెస్లీ, 2 విలియం బెంటింగ్, 3 వారెన్ హేస్టింగ్స్, 4 లార్డ్ మేయో. ఆన్సర్ ఈస్ లార్డ్ వెల్లెస్లీ. న్యూటన్ ఘన సిద్ధాంతం దేనికి సంబంధించింది? 1 విద్యుత్, 2 వేగం, 3 ధ్వని, 4 కాంతి. ఆన్సర్ ఈస్ కాంతి. గాలిలో ధ్వనివేగం ఎంత? 1 250 మీటర్ పర్ సెకండ్, 2 100 మీటర్ పర్ సెకండ్, 3 330 మీటర్ పర్ సెకండ్, 4 120 మీటర్ పర్ సెకండ్. ఆన్సర్ ఈస్ 330 మీటర్ పర్ సెకండ్. ఈ క్రింది వాటిలో ఫెర్రో అయస్కాంత పదార్థం కానిది ఏది? 1 ఆల్నికో మిశ్రమం, 2 ఇనుము, 3 కోబాల్ట్, 4 ఆక్సిజన్. ఆన్సర్ ఈస్ ఆక్సిజన్. సెంటిగ్రేడ్, ఫారెన్హీట్ మాపకాలు ఏ రీడింగ్ వద్ద సమానంగా ఉంటాయి? 1 50 degrees, 2 40 degrees, 3 -50 degrees, 4 -40 degrees. ఆన్సర్ ఈస్ -40 degrees. ఒక వస్తువు విరామ స్థితిలో ఉన్నప్పుడు దానిపై పనిచేసే బలం. 1 అనంతం, 2 ఋణాత్మకం, 3 ధనాత్మకం, 4 శూన్యం. ఆన్సర్ ఈస్ శూన్యం. ఏబర్ విధానంలో అమ్మోనియం తయారీలో ఏ వాయువును వాడుతారు? 1 హైడ్రోజన్, 2 ఆక్సిజన్, 3 నైట్రోజన్, 4 క్లోరిన్. ఆన్సర్ ఈస్ హైడ్రోజన్. ఈ క్రింది వాటిలో సహజ పాలిమర్ ఏది? 1 ఉన్ని, 2 పాలిస్టర్, 3 పాలిథిన్, 4 పాలీవినైల్ క్లోరైడ్. ఆన్సర్ ఈస్ ఉన్ని.
ఈ క్రింది వాటిలో వైరస్ వల్ల వచ్చే వ్యాధి ఏది? 1 ఆటలమ్మ, 2 సిఫిలిస్, 3 డిప్టీరియా, 4 చికెన్ గున్యా. ఆన్సర్ ఈస్ ఆటలమ్మ. ఫ్రెండ్స్, నా వీడియో క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.